అండి అందరికీ నేను మీ పరిశ్రమలో ఇప్పుడున్న ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నారు. 30,000 ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకున్నారు? ఎవరికి 30,000 ఉద్యోగాలు ఎక్కడొచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో? ఇండ్లు ఇచ్చినా అంటున్నారు. ఇండ్లు ఎక్కడ ఇచ్చారు? ఇండ్లు లేవు, ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇయ్యలేదు, ఇయ్యక ముందుకే ఇచ్చినా అని అంటున్నారు. ఏడ ఇచ్చిర్రో ఒకసారి చూపెట్టాలి. ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఎవరు నోటిఫికేషన్ ఎప్పుడు వేసిర్రు? ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చిర్రు? ఇవ్వలేదు. అందుకనే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగాలు లేవు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగాలు లేవు. పార్టీలు మారినాయి, రెడ్డి వచ్చిండు, దొరబోయి, అంతే తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. చదువుకున్నోళ్లకు కొలువులు ఇయ్యమంటే బర్లనిస్తానంటుండే రేవంత్ రెడ్డి. ఇక మళ్ళా గొర్రెల కాసి బతుకమండే రేవంత్ రెడ్డి. చదువుకున్నోళ్లకు కొలువులు ఇయ్యమంటే బర్లనిస్తానంటుండ్రే రేవంత్ రెడ్డి. గొర్రెల కాసి బతుకమండే మన ముఖ్యమంత్రి అన్నట్టు మళ్ళా అదే పాలన, మళ్ళా అదే తీరు వివరిస్తా ఉన్నారు. తీరు మార్చుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మార్పు కావాలి, మార్పు కావాలన్నారు, కానీ ఇది కాదు మార్పు. ప్రజల పాలన అది మార్పు అని కోరుకుంటున్నారు. ఉన్న ప్రభుత్వం కాళేశ్వరం అప్పుడు అందులో నీళ్లుండేది, ఇప్పుడు నీళ్లు లేదు, ఎడారి అయిపోయింది. ఒకసారి నల్లగొండకి వెళ్ళి చూడండి. ఇప్పుడున్న ప్రభుత్వము, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు చూడండి పోయి నల్లగొండలో. అప్పుడు కొన్ని టీఎంసీల ద్వారా పొలాలు పంటలు పండించుకునేది. ఇప్పుడు ఆ పంటలు పండే కరువు అయిపోయింది అక్కడ మొత్తము. ఆ పంటలు ఎలా వేసిన పంటలు అలాగే ఉన్నాయి. ఒకసారి అది కూడా దృష్టి పెట్టి అక్కడికి వెళ్ళి మీరు చూడాలని నేను కోరుతున్నాను. ప్రజల పాలన అన్నారు, ప్రజల పాలన లాగానే చేయండి, రెడ్డిల పాలన లాగా చేయకండి. ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఒకటే, మళ్ళా మీరు గెలవాలి, మళ్ళా ప్రభుత్వం మీదే కావాలి అనుకుంటే ఇప్పుడు ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చిర్రో ఆ హామీలు 6 గ్యారంటీలను మీరు అన్ని తీసుకురండి. ప్రజలకు ఇండ్లు అన్నారు, ఉద్యమకారులకు 250 గజాలు అన్నారు. అట్లా మీరు ఎన్ని హామీలు ఇచ్చిర్రో ప్రతి ఒక్కటి అది మీరు అమలు చేయండి. మళ్ళీసారికి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిపిస్తారు. లేదంటే కేసీఆర్ని ఎట్లయితే గద్దెదించారో కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొడతారని ప్రజలు అంటున్నారు. ఆ మాటలు వినే నేను మీకు చెప్తున్నాను. ఒకసారి అక్కడికి వెళ్ళండి, కాళేశ్వరం ప్రాజెక్టును మీరు చూడండి ఒకసారి.